హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2 డేస్ బ్రేక్ వచ్చింది కదా అండి. ఎందుకంటే కార్తీక మాసం సందర్భంగా వనభోజనాలకి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. మేమంతా రామతీర్థం వెళ్తున్నాము. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నామో. ఓకే, ఇప్పుడు గుడి విశిష్టత గురించి తెలుసుకుందాము. ఈ రామతీర్థంలో శివాలయం అండి ఉండేది. శివుని ఎలా అంటే రాముల వారు సీతమ్మ వారిని వెతుక్కుంటూ వెళ్ళే సందర్భంగా రాముల వారి స్వయంగా చేతుల మీదుగా రాముల వారే శివలింగాన్ని ప్రతిష్ఠించారు అని చెప్పారండి. తర్వాత ఈ గుడి ప్రాంగణం అంటే చాలా విశాలంగా ఉందండి, చాలా పెద్దగా ఉంది గుడి ప్రాంగణం కూడా. భక్తులకి ఎలాంటి అసౌకర్యం జరగకుండా టాయిలెట్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ చాలా బాగా చేస్తున్నారు. చూడండి ఇక్కడ వనభోజనాలు చేస్తున్నారు ఎవరో ఇద్దరు గ్రూపులు వచ్చి. ప్లస్ ఏంటంటే ఇక్కడ అయ్యప్ప స్వామి వారికి భజన చేసినట్టున్నారు. చూడండి భజనలు అలాంటివి చాలా బాగా చేసుకోవచ్చు. చాలా పెద్ద ప్రాంగణం. ఇక్కడ వనభోజనాలు జరుగుతూ ఉన్నట్టున్నాయి. ఈ గుడి ఏంటంటే మధ్యాహ్నం 12 గంటలకి క్లోజ్ అయిపోతుందండి. సో లోపల అమ్మవారిని చూపించలేకపోతున్నాము. క్లోజ్ అయిపోతే ఇంకా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందే. అమ్మవారిని మేమంత దగ్గర నుంచి చూపించలేకపోతున్నాము. మీరు ఈ గుడికి రావాలి అనుకుంటే మార్నింగ్ 6 to 12 లోపల వచ్చేసేయాలండి, లేదంటే దర్శనం అవ్వదు. ఇక్కడ నాగశిలలు ఉన్నాయి. అక్కడ ఎవరో మంచిగా ప్రశాంతంగా దీపం పెట్టుకుంటున్నారు చూడండి. తర్వాత ఇక్కడ వినాయకులు స్వామివారు ఉన్నారు. అంటే అన్ని గేట్లు వేసేసి ఉన్నారు, తలుపులు వేసేసి ఉన్నారు కాబట్టి నేను అంత క్లియర్గా చూపించలేకపోతున్నాను మీకు స్వామివారిని. ఈ గుడికి 4 ద్వారాలు ఉన్నాయండి. 4 దిక్కులకు ప్రతిదిగా 4 ద్వారాలు ఉన్నాయి. ఇక్కడ దీపం పెట్టిన వాళ్ళు రేగు పండ్లు ఇచ్చారు మాకు. మీరు గమనించే ఉంటారు 4 ద్వారాలు. ఇప్పుడు ఇటు సైడ్కి వెళ్తున్నాము. వెనక పక్క స్వామివారి వెనక పక్క, గుడి వెనక పక్క ఈ ద్వారం అన్నమాట. పెద్ద రావి చెట్టు ఉందండి చూడండి. పెద్దది, చాలా పెద్ద రావి చెట్టు ఉంది. ఇక్కడ ఏంటంటే మనం ఇంట్లో వాడుకున్నవి చిన్న చిన్న విగ్రహాలు అయితే కొంచెం పాతబడ్డవి పాడైపోయినవి అలాంటివి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేటట్టున్నారు చాలా వరకు. సో వాటికి కూడా పూజలు జరుగుతూనే ఉన్నాయండి. అక్కడ చిన్న సాయిబాబా ఉన్నారు చూడండి, ఎంత ముచ్చటగా ఉందో. సాయిబాబా వాళ్ళేమో తెల్లగా వైట్ పాలరాతిగా, తర్వాత బ్లూ కలర్లో ఎంత బాగుందో. ఇక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి మండపాలు కూడా ఉన్నాయండి. ఏంటంటే చిన్న భజనలు, నాటకాలు, తర్వాత కోలాటం అలాంటివి చేసుకోవడానికి చాలా బాగున్నాయి. భరతనాట్యాలు అవి కూడా వేస్తారనుకుంటాను. కొంచెం ముందుకెళ్తే సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు, చూద్దాం రండి. ఇక్కడ కూడా గేట్లు వేసేస్తున్నారు కాబట్టి స్వామివారిని అంత క్లియర్గా చూపించలేకపోతున్నాను. ఎప్పుడైనా మీరు రావాలి అనుకుంటే మాత్రము 12 లోపలే దర్శనం చేసుకోవాలి, లేదంటే మీకు ఇట్లా దర్శనం చేసుకోవాల్సిందే, దగ్గర నుంచి దర్శనం అవ్వదు. లేదంటే ఈవినింగ్ 5 to 7 ఉంటుందంట దర్శనము, అప్పుడు రావచ్చు. ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది చూడండి. కార్తీక మాసం అంటే ఉసిరి చెట్టు అంటేనే విష్ణు స్వరూపం కదా, శ్రీ విష్ణు అంటారు కదా. ఇక్కడ మాకు గోరింటాకు చెట్టు కనిపించింది, మేము అక్కడ స్టక్ అయిపోయామండి. తర్వాత చూద్దాము. భక్తులు చూడండి హాయ్ చెప్తున్నారు. ఇది ఇంకొక ద్వారం అండి. వాళ్ళు గుడి చెట్టు గురించి విశిష్టత ఏంటి, ఈ చెట్టు ఏం చెట్టు అని అడిగితే దానికోసము వివరంగా చెప్తున్నారనమాట.
ప్రాంగణం మాత్రం చాలా విశాలంగా ఉందండి. ఎంతమంది వచ్చిన శివాలయం అంటే శివరాత్రి, కార్తీక సోమవారాలు అలాంటప్పుడు చాలామంది భక్తులు దీపాలు బాగా పెట్టుకోవచ్చు. ప్రశాంతంగా ఉంది కూడాను. ఆ చెట్టు ఏం చెట్టు అనేది వాళ్ళు వివరంగా చెప్తున్నారండి. ఓకే, తర్వాత ముందుకెళ్తే నవగ్రహాలు కనిపిస్తాయి మనకి, చూడండి. ఓకే, అవ్వండి నవగ్రహాలు. ఓకే, ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే రామతీర్థంకి దగ్గరలో బీచ్ ఉందండి. ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పారు. అది కూడా నేను వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్లస్ ఏంటంటే గుడి బయట చిన్న ఏరు అంటారు సముద్రము ఏరు అంటారు. అది మన గుడికి పక్కనే ఆనుకునే ఉంటుంది. ఆ ఏరు అనేది చాలా పెద్దగా ఉందండి. అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, పువ్వులంతా పడిపోయినాయి కదా, అవి చూస్తూ ఉండిపోయాం అక్కడ. ఆ చెట్టు గురించి చెప్తూ ఉన్నారు వాళ్ళు. ఇక్కడ